ఒక చైల్డ్కి మనం లెటస్ టేక్ బోత్ ఎగ్జాంపుల్స్. అటెన్షన్ డెఫిసిట్ ఉన్న పిల్లలు కొన్ని చూసుకుందాం. అటెన్షన్ డెఫిసిట్ ఉన్న వాళ్ళు, అటెన్షన్ డెఫిసిట్ అంటే కాన్సన్ట్రేషన్ చేయని వాళ్ళు, వీళ్ళు కుదురుగానే కూర్చుంటారు, చదువుకోవడానికి మొత్తం ప్రయత్నిస్తారు, పెద్దగా అల్లరి చేయరు, క్వైట్గా ఉంటారు, అన్నీ చేస్తారు, కానీ తప్పులు వస్తూ ఉంటాయి ఎగ్జామ్స్లో. ఏదో రాయడంలో వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, సిలీ మిస్టేక్స్ అవుతుంటాయి. ఎందుకు అవుతున్నదో వాళ్ళకి అర్థమవుదు, వాళ్ళ పేరెంట్స్కి అర్థం అవ్వదు. టీచర్స్ నుంచి ప్రెషర్ వస్తుంటుంది, పేరెంట్స్ నుంచి ప్రెషర్ వస్తుంటుంది, కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్. మోస్ట్లీ అటెన్షన్ డెఫిసిట్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఏంటవుతుంది, వాళ్ళు దే ఆర్ నెగ్లెక్టెడ్. అంటే పేరెంట్స్ తెలుసుకోదు కాబట్టి, పేరెంట్స్ విల్ నాట్ నో, టీచర్స్ విల్ నాట్ నో కాబట్టి వాళ్ళు ఒక సైలెంట్గా ఒక బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి పిల్లలకి రాను నా వల్ల కావట్లేదని యాంగ్జైటీ డిజార్డర్స్ కొంతమందికి బాగా వస్తాయి. ఇది యూజువలీ గర్ల్స్లో చూసాం. ADHD ఉన్న గర్ల్స్లో ఎక్కువగా అలా ఉంటుంది. హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఇట్ ఈస్ యూజువలీ సీన్ మోర్ ఇన్ బాయ్స్, ఆల్సో సీన్ ఇన్ గర్ల్స్, కానీ ఎక్కువగా అబ్బాయిల్లో కనిపిస్తుంది. వీళ్ళకి మనము ట్రీట్ చేయకుండా వదిలేసామనుకోండి, ఇంపల్సివిటీ బాగా ఉంటుంది వాళ్ళకి. ఇంపల్సివిటీ ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా యాక్షన్ చేయడం. ఇది చేస్తే నాకు ఏం నష్టం జరుగుతుంది అన్నది వాళ్ళు ఆలోచించరు, దీని రిజల్ట్ ఆలోచించరు. కాబట్టి ఎలాంటి అట్రాక్షన్స్ వస్తాయి? డ్రగ్ యూజ్, రాంగ్ ఫ్రెండ్షిప్స్, ఇంటర్నెట్ అడిక్షన్స్, ఇలాంటివన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ మనకి తర్వాత వస్తాయి. సో ట్రీట్మెంట్ ఆఫ్ ADHD కరెక్ట్ టైంలో చేస్తే ఫ్యూచర్ ఆల్కహాలిజం కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు.